విశాఖపట్నం వేదికగా అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష టీడీపీ హోరాహోరీగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కీలక నేతల సీట్లు వ్యూహం ఎన్నో మలుపులు తిరిగి స్నేహితుల పోటీకి వేదికైంది. అధికార వైసీపీ విపక్ష టీడీపీ నుంచి ఈసారి ఇద్దరు స్నేహితులు భీమిలి రంగంలో దిగడంతో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ సాగుతోంది. వాళ్ళిద్దరూ మొన్నటి వరకు స్నేహితులు, రాజకీయంగా ఓటమి ఎరుగని నేతలు. ఒకరు ఏకంగా పోటీ చేసిన 5 సార్లు వరుసగా విజయం సాధిస్తే మరొకరు రాజకీయాలకు వచ్చి పోటీ చేసిన 3 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యం ఉన్న నేత. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఎన్నికల యుద్ధం జరగబోతుంది. ఇందులో ఒకరు ఓటమి పాలవడం అనివార్యం. ఇంతకీ ఈ ఇద్దరిలో ఓడిపోయేది ఎవరు, గెలిచే నేత ఎవరు అనేది ఇప్పుడు ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్ అయింది. గంటా శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితమైన నేత. ప్రకాశం జిల్లా నుంచి విశాఖ వచ్చి వ్యాపార రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్న నాయకుడు. పోర్టులో కాంట్రాక్టర్గా ఉంటూ ఆ తర్వాత 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి అనకాపల్లి ఎంపీగా గెలుపొందిన నాయకులు. ఆయన తొలి విజయమే సంచలనం. త్రిముఖ పోటీలో ఉద్దండులపై విజయం సాధించారు. ఆ తర్వాత పోటీ చేసిన ప్రతి చోట మళ్లీ తిరిగి వరుస విజయాలు నమోదు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. లో చోడవరం అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన గంటా శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ తరపున అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ టర్మ్ చివరిలో 2 ఏళ్ల పాటు ప్రజారాజ్యం విలీనం తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అనంతరం రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో మంత్రిగా ఉంటూనే కాంగ్రెస్కు రిజైన్ చేసి మళ్లీ తిరిగి తన మాతృ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి ఘర్ వాపసీ అయ్యారు. లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భీమిలి నుంచి బరిలోకి దిగి సుమారు 36,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి 5 ఏళ్ల పాటు మంత్రిగా సేవలందించారు. అనంతరం 2019లో మళ్లీ తన స్థానాన్ని విశాఖ నార్త్ నియోజకవర్గానికి మార్చుకుని అక్కడ 2,000 ఓట్లతో విజయం సాధించారు. ఇలా వరుసగా తొలి ఎంపీ అయిన తర్వాత పోటీ చేసిన 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తూ వచ్చిన నేతగా మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు 2024లో భీమిలి నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. అవంతి శ్రీనివాస్ గంటాకి సన్నిహితుడిగా ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ వ్యవహారాలన్నీ చూస్తున్న గంటా సహకారంతోనే అవంతి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగారు. 2009లో భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి సుమారు 7,000 ఓట్ల మెజారిటీ సాధించారు. కృష్ణా జిల్లాకు చెందిన అవంతి శ్రీనివాస్ కూడా పోటీ చేసిన చోట నుంచి తిరిగి పోటీ చేయకుండా ఉండటమే కాకుండా పోటీ చేసిన పార్టీ నుంచి కూడా తిరిగి మళ్లీ పోటీ చేయని నేపథ్యమే. అయినప్పటికీ విజయ పరంపర కొనసాగిస్తూనే వస్తున్నారు. లో భీమిలి నుంచి గెలిచిన తర్వాత ప్రజారాజ్యం విలీనంలో కాంగ్రెస్లో చేరిన అవంతి శ్రీనివాస్ 2014లో మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరి అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి 42,000 ఓట్ల మెజారిటీ సాధించి ఎంపీ అయ్యారు. 2019కు వచ్చేసరికి మళ్లీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి జగన్తో చేరి తిరిగి భీమిలి ఎమ్మెల్యేగా కంటెస్ట్ అయ్యారు. 9,000కు పైగా మెజారిటీ వచ్చింది అవంతికి. మొదటి 2 ఏళ్ల పాటు అవంతి కూడా మంత్రిగా పనిచేశారు. ఇలా అవంతి కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత వేరువేరు పార్టీల నుంచి 3 సార్లు పోటీ చేసిన 3 సార్లు ఘన విజయం సాధించి తనకంటూ ఒక ముద్రనే వేసుకున్నారు. ఈ
ఈసారి గంటాకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతుంది. గంటా శ్రీనివాసరావుపై భీమిలి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజాబాబు మండిపడుతున్నారు. మంత్రిగా అనేక భూ ఆక్రమణలకు గంటా పాల్పడ్డారని బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. గంటా ఒక అవినీతిపరుడు, గంటా భూ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులందాయి. జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ పార్టీ టికెట్లు అమ్ముకున్న వ్యక్తి గంటా. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర గంటాది అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చిన నేతకు భీమిలిలో సీటు ఎలా ఇస్తారు? 4 ఏళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉన్నారని రాజాబాబు విరుచుకుపడుతున్నారు. డబ్బున్న వారికే చంద్రబాబు టికెట్లు ఇస్తున్నారు. టీడీపీలో సీట్లకు వేలంపాట పెడుతున్నారు. యువతకి 40% సీట్లు ఇస్తామన్నారు. స్థానిక కాపులకు ఎందుకు సీట్లు ఇవ్వలేదు అని రాజాబాబు ప్రశ్నించారు. భీమిలిలో సీఎం జగన్ అనుకూల ఓటు బ్యాంకును పదిలపరుచుకునేందుకు అవంతిని మళ్లీ రంగంలోకి దింపి పగడ్బందీగా సాగుతున్నారు. టీడీపీ గంటాను రంగంలోకి దింపి సవాల్ విసురుతుంది. కానీ స్వపక్షంలోనే ఈసారి గంటాకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. దీన్ని ఎలా మేనేజ్ చేస్తారు అనేది ఆయన భవిష్యత్తును మరోసారి నిర్ణయించనున్నదనే టాక్ వినిపిస్తుంది. చంద్రబాబు గంటాకు వస్తున్న వ్యతిరేకతను ఎలా చక్కబెడతారు? తమకే సీటు కావాలన్న జనసేన స్థానిక నాయకులు గంటాకు సహకరిస్తారా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్లో వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఎన్నికల రణరంగానికి ప్రధాన రాజకీయ పార్టీలు కదం తొక్కుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీలను మట్టి కరిపించాలన్న ధ్యేయంతో అధికార వైసీపీ సీఎం జగనధ్యానికి సిద్ధం అంటూ సమర శంఖారావాన్ని పూరిస్తూ ఉండగా, తమ పసుపు సేన కథన చైతన్యానికి ప్రధాన ఉమ్మడి ప్రతిపక్షం టీడీపీ జనసేన ఉవ్విల్లూరుతూ రా కదిలిరా అని పిలుపునిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సైతం తమ సైనికుల్లో పునరుత్తేజాన్ని కంకణం కట్టుకుని ఊరూరా పర్యటనలు ప్రారంభించి 3 పార్టీలు తమ కార్యక్రమాలతో జనంలోకి దూసుకుపోతున్నాయి. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన షర్మిలారెడ్డి పక్కా వ్యూహంతో జనంలోకి వెళ్తున్నారు. ఇక కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తుంది. వైసీపీలో సీట్ల రాని నాయకులు అధికార పక్షంపై అసమ్మతి వర్గం కాంగ్రెస్ గూటిలో చేరుతూ ఉంటే, షర్మిల ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ పర్యటనలు ప్రారంభించారు. 3 పార్టీల కూటమి అధికార వైసీపీని కడిగిపారేస్తూ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని, ప్రజల్ని ఆలోచింపజేస్తూ సాగిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తూ వైసీపీలోనే కాదు టీడీపీ, జనసేన, బీజేపీలను ఉతికి ఆరేస్తున్నారు. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని సెటైర్లు గుప్పిస్తున్నారు. టీడీపీ, జనసేన, వైసీపీ నాయకులందరూ బీజేపీ కట్టు బానిసలని వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీకు ప్రత్యేక హోదా దక్కనేని ఈ పార్టీలను ఎండుగడుతూ సీఎం జగన్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి హోరాహోరీ మాట యుద్ధానికి ఏపీ ఒక వేదిక అయింది. వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతూ ఉండగా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా గంటా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అధికార పార్టీ ఓటు చీల్చుతుందా? అలా చేసి కూటమికి పరోక్షంగా మద్దతిస్తారా? అందరినీ కడిగి పారేస్తూ ఒంటరిగానే మిగిలిపోతారా? భీమిలి ప్రజలు ఎవరిని ఆదరిస్తారు? అధికార పార్టీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ను ఆదరిస్తారా? విశాఖ నార్త్ నుంచి వచ్చిన ప్రకాశం జిల్లావాసి గంటా శ్రీనివాసరావును అండగా ఉంటారా అనే ఉత్కంఠ నెలకొంది. ఇద్దరు స్నేహితులే కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది.